చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో దుమ్ము. వీడు కువైట్‌కి వెళ్ళిండేది ఇంట్లో డ్రైవింగ్ వర్క్ చేయడానికి కదా! మరేంటి ఇలాంటి వర్క్ చేస్తున్నాడు? అంటే కువైట్‌లో ఇలాంటి వర్క్స్ కూడా ఉంటాయా? ఇంట్లోకి వెళ్తే ఇలాంటి వర్క్స్ కూడా చేపిస్తారా అని మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకొక క్లారిటీ అయితే వస్తుంది. కువైట్‌లో ఇలాంటి వర్క్స్ కూడా ఉంటాయి అని. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. కువైట్‌లో ఉండి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీరు వర్క్ చేస్తున్న ఇంట్లో కూడా ఇలాంటి వర్క్స్ మీ దగ్గర చేపిస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం వర్క్ చేస్తున్నా అనేది. యో సామ్య, వీడియో మొదలు పెట్టక ముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోప్పా. అట్లే నువ్వు కొట్టే లైక్ పెట్టే కామెంట్తో నా దిల్లు ఖుష్ అయిపోవాలా. ఏం చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్లేస్లో మేకలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇప్పుడైతే మేము ఈ మన్ను ఉంది కదా, ఈ మన్ను ఇక్కడ మొత్తం ఉంది. ఈ మొత్తం మన్ను అయితే తీసుకొని వెళ్ళి ఈ గోడకి అటు సైడు, అది అవుట్ సైడ్ అనమాట, అటు సైడ్ అయితే పడేయాలి. ఫస్ట్ అయితే మా సారు ఈ మన్నుని ఇలా సంచుల్లోకి వేసుకొని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి కార్లో పడేయండి అని చెప్పాడు. కానీ ఈ సంచులు అనేటివి మా దగ్గర లేవు. సో నేను ఆల్రెడీ కొన్ని సంచులు ఉంటే ఈ 2 సంచులకి అయితే వేసి పెట్టాను ఇంతకుముందు, ఒక 3 days ముందు. కానీ ఇంతమంది ఎత్తాలంటే మా దగ్గర సంచులు లేవని చెప్పే కొందికి సరే ఇటు సైడ్ పడేయండి, నేను ఏదైనా బండికి అట్లా చెప్తాను, వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు అని చెప్పాడు. కానీ ఇది కూడా ఎత్తుకొని పోరు, మా సార్ అయితే చెప్పడు. అది అట్లే ఆడే ఉండి వానకు నాని ఎండకిండి అది అట్లే ఉంటుంది, కానీ తీసుకెళ్ళరు. ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేయాలి. ఇక్కడ కూడా ఉండింది. సో ఇక్కడ ఉండే మన్ను అయితే నేను కొంచెం ఈ సంచుల్లోకి వేసి, కొంచెం ఇక్కడ చూడండి ఎక్కువగా ఉంది కదా, ఇక్కడైతే వేసాను అనమాట. మేము వచ్చిండేది ఒక పనికి, వీళ్ళు చేపిస్తుండేది ఒక పని. ప్లస్ ఇది అయిపోతానే ఇంకా ఉంది. ఈ ఒక్క చోటే కాదు, మొత్తం ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేయాలి. అంటే ఈ సామాన్లన్నీ ఇలాగే ఉంటాయి. సో మాకు ఎక్కడైతే ఓపెన్ ప్లేస్గా ఉందో అక్కడ మొత్తము ఇలా, ఈ బ్రష్ ఉంది కదా, ఎక్కడ పెట్టేసాను ఆ బ్రష్, మామూలు ఒక పరక మాదిరి తీసుకొని ఇక్కడ ఉంది కదా ఈ దుమ్ము డస్ట్, ఇది మొత్తం నీట్గా చేసి పెట్టాలంట. అండ్ అలాగే ఇంకొక రూమ్ ఉంది, ఇది బ్రష్, ఈ బ్రష్తో ఇలా చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఈ దుమ్ము బయట కూడా వెళ్ళదు ఎక్కువ. చూడండి మొత్తం క్లోజ్ చేసేసాము విండోస్ ఇవన్నీ. సో ఆ దుమ్ము కూడా అనేది బయటికి వెళ్ళదు అనమాట. మేము ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ ఆ దుమ్ములోనే చేయాలి. అది అయిపోయిన తర్వాత ఈ రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఈ రూమ్లో కూడా మొత్తం మట్టే. చూడండి ఈ రూమ్లో ఏమంటే ముందు మాకు ఇక్కడ కోళ్ళు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న కోడి పిల్లలు తెచ్చి ఈ రూమ్లో పెట్టి వాటిని అయితే పెద్దగా చేసి కొన్ని అమ్మేసాము, కొన్ని మసాలాలు తినేశారు. సో ఈ రూమ్ కూడా క్లీన్ చేయాలి. ఈ రూమ్ క్లీన్ చేసి మళ్ళీ ఇందులో నీట్గా వేరే ఫ్రెష్ మట్టి అయితే వేసి పెట్టాలి. ఎందుకంటే మా సార్ మళ్ళీ కోళ్ళు తెస్తాడంట. సో అందుకని. అండ్ ఇక్కడైతే ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేసే చాలు, ఇంకా మేకలు అయితే తేడు. సో ఈ ప్లేస్ అయితే మేము క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు తీరిపోతుంది ఇదంతా క్లీన్ చేసేందుకు. సో డే మొత్తం కంటిన్యూగా వర్క్ చేస్తేనే ఇది అయిపోతుంది. లేదంటే మధ్యలో మాకు మళ్ళీ వేరే పనులు చెప్పేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా అయితే ఈ పని పూర్తిగా అయితే ఒక రోజులో అయిపోదు. ఇప్పుడైతే ప్రజెంటు నేను ఒక్కడనే క్లీన్ చేస్తున్నా ఇది. ఎందుకంటే మా బంగాళాడు మాకు తినడానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. సో వాడు వచ్చేంత వరకు నా వల్ల ఎంతైతే నేను ఇది చేస్తూ ఉంటాను. సో దాని తర్వాత అయితే వాడు వస్తాడు, మీకైతే చూపిస్తా ఈ ఒక్క వీడియోలో. అంటే ఈరోజు నేను చేస్తున్న వీడియోలో ఎంత మాత్రం క్లీన్ చేస్తామనేది మీకు చూపిస్తా. నేను మ్యాక్సిమం అయితే మెయిన్ ఫస్ట్ మాకు ఆ కోల్డ్ ఉండే రూమ్ క్లీన్ చేయమన్నాడు కాబట్టి నేను మ్యాక్సిమం అది కంప్లీట్ చేసేస్తా. సో దాని తర్వాత నా వల్ల ఇది అంత అయితే చేస్తాను. సో ఇక్కడ ఏదంటే మాకు క్లీన్ చేసేటప్పుడు దుమ్ము బయటికి పోక ఊపిరి కూడా ఆడదు, ఎక్కువ నీళ్ళ దాహం అయితే వేస్తుంది. ఏం చేయలేం, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏ పని చేసినా కూడా మనీ కోసమే. ఆ మనీ అనేది మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఏం చేయలేం. మనం ఎంత కష్టపడితే మన ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి కష్టపడడానికి రెడీ అయ్యే ఇక్కడికి వచ్చాం కాబట్టి చేయాల్సిందే.
సో మేము చేస్తున్న కష్టం, మేము చేస్తున్న పని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో అడుగుతున్నా సపోర్ట్ చేయమని చెప్పి. సో ప్లీజ్ వీడియోస్కి లైక్ చేసి నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రూమ్ అయితే క్లీన్ చేసేస్తాను నేను. సో ఈ రూమ్ అంతా క్లీన్ చేసింటే నాకు ఇక్కడ ఇంత మన్ను అయితే వచ్చిందనమాట. అంటే ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి పడేసాను, ఇది రెండోది. అంత మన్ను అయితే ఉన్నింది. చూస్తే దుమ్ము చూడండి ఎలా మూసుకునేసిందో. ఈ రూమ్లో నుంచి అసలు పోనే పోదు దుమ్ము. నేనైతే సచిన లోపల ఊపిరాడక వాటికి మాస్క్ కూడా వేసుకున్నా. మాస్క్ వేసుకున్న దానివల్ల ఇంకా ఊపిరి రాలేదు నాకు. సో ఇది అయిపోయింది కాబట్టి సుమారు నాకు ఒక గంట దాకా అయితే పట్టింది. ఈ మన్ను ఏంటంటే ఇలా పిలకల్లాగా దానికి అతుక్కునేసింది, రానే లేదన్నమాట. సో అందుకనే నేను ఇది తాపి ఉంటుంది కదా, ఇది దీంతో పెట్టి ఇలా గోకి తీసాను. సో అందుకని అయితే 1.5 hour పట్టింది నాకు. సో ఇది అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడైతే అది క్లీన్ చేయడానికి అయితే వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో దుమ్ము. ఇదైతే అంత భిన్న బయటకు అయితే వెళ్ళదు, ఇక్కడ మొత్తం నిండుకుంటుంది. ఇది కొంచెమే కాబట్టి ఇది కొంచెం క్లీన్ చేశాను అంతే నేను. సో దానికి ఇంత దుమ్ము అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు అయితే ఇక్కడైతే ఇలా ఓపెన్ ఉంది కాబట్టి వెళ్తుంది. ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఓపెనే లేదు, మొత్తం ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే ఈ మాత్రం క్లీన్ చేశాను చూడండి. సో ఇక్కడ ఈ పార్ట్ మాత్రం ఇక్కడ ఒక కుప్పగా అయితే వేసాను. ముందే ఉన్నిందనమాట. సో ఇంకా కొంచెం అలా వేసాను నేను. ఇక్కడ ఉండేది మొత్తం అక్కడైతే ఒక కుప్పగా వేసాను. ఇంకా అటు సైడ్ ఉన్నది కూడా ఒక కుప్పగా వేసుకొని మళ్ళీ నేను బంగాళీవాడు నేను కలుసుకొని ఈ బండి సహాయంతో ఈ గోడకి అటు సైడ్ అయితే పడేయాలి. మళ్ళీ పడేసిన తర్వాత ఆ మిగిలిండే చిన్న దుమ్ము అలాంటిది మళ్ళీ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేయాలి. సో ఈ మాత్రం అయితే నేను క్లీన్ చేశాను ఈరోజు. ఇంకా ఇది కూడా చేద్దాం అనుకున్నాను. సో టైం చూసే ఉందికి 12 అయితే అయిపోయింది. సో అందుకనే నేను ఇంకా చేయదలుచుకోలేదు. ఒకవేళ అతను వస్తే మళ్ళీ మధ్యాహ్నము చేస్తాము, లేదంటే రేపే చేస్తాము. సో ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్.